ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఎంవీపీ కాలనీలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి వినాయక ప్రతిమల వినియోగం పంపిణీ విస్తృతంగా జరిగిందని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన కృషి అభినందనీయమన్నారు. విజయవాడలో మట్టి వినాయక ప్రతిమల తయారీలో ప్రపంచ రికార్డు సాధించడంలో ఏపీపీసీబీ మున్సిపల్ అధికారులు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కృషి ప్రశంసనీయమన్నారు. ప్లాస్టిక్ విష రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని, నగర వనాలు పల్లెల్లో వినియోగించే 21 రకాల పత్రి మొక్కలను ప్రభుత్వం నాటాలని కోరారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఏపీపీసీబీతో కలిసి 30 విద్యాసంస్థల విద్యార్థులతో వేలాది మట్టి ప్రతిమలు తయారు చేయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మట్టి వినాయక ప్రతిమల వినియోగం అనేది బాగా పెరిగింది. తయారు చేసేవాళ్ళు పెరిగారు, అవగాహన పెరిగింది, పంపిణీ చేసేవాళ్ళు పెరిగారు, పూజించేవాళ్ళు పెరిగారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అయితే ప్రతి సంవత్సరం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతున్నా ఈ ఏడాది మాత్రం చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య నేతృత్వంలో ప్రచారం అన్నది చాలా ఎక్కువ చేయడం, ప్రపంచ రికార్డు కోసం విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీ నగరపాలక సంస్థ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అంతా పెద్ద ఎత్తున కృషి చేసి 7,000కు పైగా మట్టి ప్రతిమలు తేయటం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ రికార్డు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడం, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రధానంగా వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ 20 రోజులుగా 30 విద్యా సంస్థలలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయటం, ఇవన్నీ కూడా కలిసికట్టుగా రాష్ట్రంలో చాలా పెద్ద ప్రచారాన్ని తీసుకొచ్చాయి. దీనివల్ల మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసే వాళ్ళ సంఖ్య, పూజించే వాళ్ళ సంఖ్య, పంపిణీ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది.